నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బెంగాల్లో అరాచకాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పోలింగ్ జరిగి 2 రోజులు అయిందో లేదో హింసాత్మక సంఘటనలు 3. ఒక పక్క చూస్తే మనం మొదలు సందేశ్ ఖలీలో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి చేశారు. వాళ్ళు గాయపడ్డారు. వాళ్ళతో పాటు లోకల్ వెస్ట్ బెంగాల్ పోలీస్ 3 గాయపడ్డారు. ఎవరిది ఆ సెగ్మెంటు? ఒకప్పుడు అవిచ్ఛిన్నంగా అక్రమాలకి పాల్పడ్డ షేక్ షాజహాన్ది. ప్రస్తుతం అతను అరెస్ట్ అయి ఉన్నాడు. సందేశ్ ఖలీ గురించి చెప్పాలంటే, క్లుప్తంగా చెప్పాలంటే, మనకి విక్రమార్కుడు సినిమా ఉంది, రవితేజది. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ భార్యకు జరిగిన అవమానం అక్కడ ఆ సెగ్మెంట్లో జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ సంఘటన అది రెప్లికేట్ చేసింది. అయినా కూడా అతను తన దుర్మార్గాన్ని, పైశాచిత్వాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే విధి లేని పరిస్థితుల్లో అప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇప్పటికీ అక్కడ క్యాటిల్ మాఫియా ఉంది, ల్యాండ్ మాఫియా ఉంది, ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మొత్తం బంగ్లాదేశ్, మినీ బంగ్లాదేశ్ అది సందేశ్ ఖలీ. అలా విచ్చలవిడిగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈ చొరబాటుదారులకు అక్కడ ఆశ్రయం కల్పించింది మమతా బెనర్జీ. వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చింది, వాళ్ళకి ఓటర్ కార్డులు ఇచ్చింది. ఇవన్నీ తీసేసినందుకు కదా ఆవిడ బాధ, ఆవిడ క్రోధం, ఆవిడ కడుపులో వేదన, ఇవన్నీ ఈరోజు. ఇప్పుడు తాజాగా ఏమైంది? నార్త్ పరగణ డిస్ట్రిక్ట్స్, అంటే ఉత్తర పరగణ జిల్లాలు అంటారు. అందులో ఒక కారులో ట్రావెల్ చేస్తున్న బీజేపీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మొన్న మమతా బెనర్జీ మీద గెలిచారు. ఆయన సువేందు అధికారి. ఆయన వ్యక్తిగత సహాయకుడు, పర్సనల్ అసిస్టెంట్ చంద్రనాథ్ రథ్ ఆయన్ని కాల్చి చంపారు. 2 అన్ఐడెంటిఫైడ్ పీపుల్ బైక్ మీద వచ్చి మొత్తం 4 to 6 రౌండ్స్ బుల్లెట్స్ బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన రోజు జరిగింది. ఆయన కారుని వెంబడించి మరీ బుల్లెట్ల వర్షం ఆయన మీద కురిపించారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది దేనికి సంకేతం? ఈ లెక్కన బెంగాల్లో మమతా బెనర్జీ కనుక అధికారంలోకి వచ్చుంటే హింస ఏ పార్టీ అసలు ఎంత పెచ్చు మీరిపోయేది. అసలు బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి మధ్య ఉన్న కాస్తో కూస్తో ఉన్న సరిహద్దులను కూడా, ఆ సరిహద్దులో ఉన్న కంచెలను కూడా విరిచేసి మరి బంగ్లా నుంచి ఉగ్రవాదులు దిగుమతయ్యేవాళ్ళ. దేనికి సంకేతం ఇది? ఇవాళ బెంగాల్ ప్రజానీకం అడుగుతోంది. సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ చీఫ్, అందున ముఖ్యమంత్రిని ఓడించిన సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ ఆయన్ని కాల్చి చంపారు. ఎంత పాశవికమైన, ఆటవికమైన చర్య! అంటే లా అండ్ ఆర్డర్ అసలు ఆ రాష్ట్రంలో ఏమాత్రం లేదు. ఇప్పుడు తక్షణం ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే బీజేపీ చేయాల్సింది ఏంటంటే ఉన్న పళంగా పోలీస్ శాఖని ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన కాదు, అసలు టాప్ టు బాటం మొత్తం జల్లెడబట్టాలి. ఒక ప్రకటన చూరుకుంది టీఎంసీ. ఏమని? ఇది ఎవరు చేసినా పాశవికమైన చర్య. ఖచ్చితంగా టీఎంసీకి సంబంధించిన వాళ్ళే చేసుంటారనే అనుమానాలు అక్కడ బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఇంకా పాశవిక చర్య ఏంటి? సందేశ్ ఖలీ చూసాం. ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక ఉమెన్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం కేసులో ఎవిడెన్స్ని ఎంత దుర్మార్గంగా, దారుణంగా, పాశవికంగా రూయింగ్ చేసి పారేసిందో అప్పటి ప్రభుత్వం చూసాం. ఈరోజు ఆర్జీకర్ విక్టిమ్ మదర్ని అక్కడ గెలిచారు ఆవిడ. మరి అలాగే ఇంకో 2-3 చోట్ల ఒక పని మనిషి గెలిచారు. ఆ బెంగాల్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన అంతా ఒక్కసారి ఆగ్రహంగా బయటకు వచ్చేసి ఓట్ల రూపంలో ప్రదర్శితమైంది, మేనిఫెస్ట్ అయింది. జై శ్రీరామ్ అని అంటానికి కూడా 10 ఏళ్ల పాటు భయపడ్డా, మొదటి 5 ఏళ్ళు కాస్త కూస్త నయం అనిపించిన మమతా బెనర్జీ ప్రభుత్వం లాస్ట్ 10 yearsలో మైనారిటీ అపీజ్మెంట్కి తీవ్రస్థాయి, మైనారిటీ అపీజ్మెంట్ అయినా కొంత మేరకు అంగీకరించి తీరాల్సిందే. ఉగ్రవాదుల అపీజ్మెంట్ అది. టెర్రరిస్టులను బుజ్జగించే కార్యక్రమం, టెర్రరిస్టులకు ఉపాధి కల్పించే కార్యక్రమం, పునరావాసం కల్పించే కార్యక్రమం. రండి పాకిస్తాన్ నుంచి, రండి బంగ్లాదేశ్ నుంచి, ఎక్కడి నుంచి రావాలన్నా రండి, మా బంగ్లాదేశ్ సురక్షితంగా మీకు ఆశ్రయం కల్పిస్తాం, మీకు రేషన్ కార్డులు ఇస్తాం, మీకు ఓటర్ కార్డులు ఇస్తాం, మీరు మాకు ఓట్లు ఇస్తే చాలు. డెమోగ్రఫీస్ మారిపోయినాయి 7-8 జిల్లాల్లో. అయితే ఈసారి బెంగాల్ ప్రజానీకం చాలా చేతనంగా వ్యవహరించింది. ముస్లిం ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలదు, కన్సాలిడేట్ అవుతుంది 126 సెగ్మెంట్లో అని భావించిన బంగ్లా మాత తనను తాను కీర్తించుకుంటుంది. ఆవిడ అపరకాళని తనను తాను కీర్తించుకుంటుంది మమతా బెనర్జీ. మరి ఆయన 2-3 ముస్లిం పార్టీసు 3 సీట్లు తెచ్చుకున్నాయి. అంటే ముస్లిం ఓట్లలో కూడా చీలికి వచ్చింది. ఎలా వచ్చింది? బంగ్లా నుంచి దిగుమతి అయిన అక్రమ చొరబాటుదారుల ఓటర్లుగా గుర్తింపు పొందిన వాళ్ళకి, లోకల్ భారతీయ ముస్లింలకి మధ్య చీలిక, విభజన వచ్చేసింది. భారతీయ ముస్లింలు మేము భారతదేశం తరఫున నిలబడాలనుకున్నారు. మమతా బెనర్జీకి ఓటేశారు. ఆవిడ పిచ్చి అరణ్య రోదన, రోడ్డు మీదకి వచ్చి నేనే ముఖ్యమంత్రిని, 100 సీట్లో ఫ్రాడ్ జరిగింది. ఏం ఫ్రాడ్ జరిగింది? లెక్కలు తీయమ్మా మమతా బెనర్జీ అంటున్నారు ఎవరు? విశ్లేషకులు, పొలిటికల్ పండిట్స్. నువ్వు చెబుతున్న 100 నియోజకవర్గాల్లో 83 నియోజకవర్గాల్లో నువ్వు ఓడింది, నీ పార్టీ ఓడింది సిపిఎం వల్ల, కాంగ్రెస్ వల్ల. ఇక ఆ బ్లేమ్ బీజేపీ మీదకో లేకపోతే సర్ మీదకో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీదకో ఎలా తోలుతావు తల్లి అని చెప్పి అడుగుతున్నారు.
ఇంకా బెంగాల్ ప్రజానీకం ఆవిడకి మర్యాదిస్తోంది. ఇక ఇలాంటి సంఘటనలు శృతి మీరితే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. జస్ట్ అధికారంలోకి వచ్చాం కాదని రిలాక్స్ అవడానికి వీల్లేదు. ఇవాళ సువేందు అధికారి పిఏని కాల్చి చంపారు. రేపది ఎవరి మీదకు దారితీస్తుందో. ఎలక్ట్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలకి భద్రత కల్పించాల్సిన అవసరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్రంలో ఇంకా ప్రభుత్వం కొలువు తెరలేదు. కేంద్రమే నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితిని, ఒక ఆశ్చర్యక పరిస్థితిని, ఒక ఎమర్జెన్సీని టీఎంసీ అక్కడ క్రియేట్ చేసింది. ఆవిడ రోడ్డు మీద కూర్చొని నాటకాలు ఆడుతుంటే వెంటనే 24 అవర్స్లో ఈ రిపర్కషన్స్ అన్నీ మనం చూసాం ఎట్లా వస్తున్నాయని బయటికి. ఇలాగే రెచ్చగొట్టి వాళ్ళ కార్యకర్తల్ని, వాస్తవంగా టీఎంసీ కార్యకర్తలు లేరు, ఉన్నది గూండాలు, వీధి రౌడీలు, ఆకు రౌడీలే. వాళ్ళు ప్లస్ అక్రమ చొరబాటుదారులు. పక్కనే ఉన్న ఇస్లామీ బంగ్లాదేశ్ నుంచి జమాతే ఇస్లామీ దిగుమతి చేసిన ఉగ్రవాద మూకలు ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఇంకా తిష్ట వేసి ఉన్నాయి. ఏ కలుగుల్లో దాక్కున్నాయో అవి సిఏపిఎఫ్ఓ, సిఆర్పిఎఫ్ఓ వీళ్ళందరూ వెలికి తీయాల్సిన అవసరం ఉంది. లోకల్ పోలీసుని ఏమాత్రం కాన్ఫిడెన్స్లోకి తీసుకునే పరిస్థితి అక్కడ లేదు. ఒకవేళ అదే ఉంటే సువేందు అధికారి పిఏని అంత దారుణంగా కాల్చి చంపే పరిస్థితి ఎలా వస్తుంది? 24 పరగనా డిస్ట్రిక్ట్స్లో జరిగింది. ఆయన కారులో వెళ్తుంటే కారుని వెంబడించి 4 నుంచి 5 రౌండ్ల 6 రౌండ్ల బుల్లెట్లు ఆయన మీద బుల్లెట్ల వర్షం కురిపించారు. దేనికి సంకేతం? రేపో మాపో బెంగాల్ ముఖ్యమంత్రి కాబోయే సువేందు అధికారి పిఏకే, వ్యక్తిగత సహాయకుడికే భద్రత లేని పరిస్థితిని ఉత్పన్నం చేయడం ద్వారా బెంగాల్ ఏమాత్రం భద్రం కాదు అనే సంకేతాన్ని మమతా బెనర్జీ పార్టీ బయటికి పంపించాలనుకుంటోందా? అండ్ బంగ్లాదేశ్ భారత భూభాగంలోనే ఉందా లేదా అనే అనుమానం బయట దేశాలకు కలిగేలా చేయాలని మమతా బెనర్జీ పార్టీ చూస్తోందా? ఇవన్నీ ప్రశ్నలే. ఇప్పుడు ఆవిడ ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని కాటన్ శారీతో వచ్చి ధర్నా చేసి, ఒక అమాయకపు ముఖంతో ధర్నా చేస్తే నమ్మటానికి బెంగాల్ ప్రజానీకం సిద్ధంగా లేదు. ఇది క్రిస్టల్ క్లియర్. కమ్యూనిస్టులకు మించి అరాచకాలకు పాల్పడి ఈరోజు నిజమే ఆవిడ ఒకనాడు కమ్యూనిస్టుల చేతిలో బాధలు పడింది కాదంట్లా. బట్ అవే బాధలకి రెట్టింపు బాధలు సామాన్య ప్రజానీకం మీద, ఆవిడ కమ్యూనిస్ట్ పార్టీ మీద తీర్చుకుంటే పర్లా, లేకపోతే కాంగ్రెస్ మీద, సామాన్య ప్రజానీకం మీద తీసుకొని వెస్ట్ బెంగాల్లో హిందువులు బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి లేకుండా చేసింది. షాజహాన్ ఖాన్ని ఎలా వదిలేస్తారు? ఏది మనం సందేశ్ కలి గనక చూసుకుంటే షాజహాన్ ఖాన్ అండ్ జహంగీర్ ఖాన్ ఫాల్టా నియోజకవర్గం, ఆయన్ని ఎట్లా వదిలేస్తారు? ఇలాంటి అంశాలు ఈరోజు మరి సువేందు అధికారి పిఏ ఆయన చంద్రనాథ్ రథ్ని ఆయన కాల్చి చంపారు. సో రోజుకొక హింసాత్మక సంఘటనకు పాల్పడాలని టీఎంసీ తీర్మానించుకున్నట్టు కనిపిస్తోంది. దీని మీద తక్షణమే కేంద్రమే రంగంలోకి దిగితే తప్పించి, నేరుగా కేంద్ర హోంమంత్రి శాఖ రంగంలోకి దిగితే తప్పించి దీన్ని అడ్రస్ చేయడం అనేది సాధ్యం కాదు.